నీతిమంతుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు, కీడు చేయడు. ఒకవేళ మనం కీడు చేసిన మనం ఏం చేస్తామండి? కీడు చేసే గుణం మనలో ఉండదు, మనం మేలే చేస్తాం. ఇది దేవునికి ఇష్టం. దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఒక యోసేపుకే మేలు జరిగిందా? ఒకటి, యోసేపుకు ప్రాముఖ్యమైన మేలు జరిగింది. రెండవది, తన కుటుంబానికి మేలు జరిగింది. మూడవది, ఐగుప్తు దేశం అంతటికి మేలు జరిగింది. నాలుగవది, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ మేలే జరిగింది. ఎందుకంటే వాళ్ళు కనుక ఆజ్ఞానించి పంటలు పండించకపోతే, ధాన్యం దాచకపోతే, దూరదేశంలో వచ్చిన వారు ఆహారం కొనుక్కొని ఎలా బతికితే ప్రజలందరికీ మేలు జరిగింది. ఎన్ని మేలు ఉన్నాయో ఆలోచించండి. పశువులకు గడ్డి కూడా దయపడింది, పశువులు కూడా బ్రతకాలి కదా. నీవు ఒక్కదానివి, నువ్వు ఒక్కోడివి దేవుని కొరకు నిలబడి బ్రతికితే నిన్ను బట్టి ఇన్ని మేలు జరుగుతాయి. నీకే కాదు, నీ కుటుంబానికి